అరే ఈ బొమ్మ భలే ఉందే. అది నాది. ఈ బొమ్మ నాది. అది నాది. నాది. ఇవ్వమంటుంటే నాకు నాది. వదులు. నాది. వదలమంటుంటే నీ పని చూసుకో. వదులు. ఈ బొమ్మ నాది. నాది. నాకు ఏమిటా కాగ్గోలా? సౌండ్ పెరిగిందంటే ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. వెళ్ళండి అతనికి. ఇంకేంటి కబుర్లు? ఎలా ఉన్నావు? కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. సుమిత్ర, సుమిత్ర ఎక్కడ చచ్చిందో? ఏంటక్క? మా ఫ్రెండ్స్ అందరికీ కాఫీ తీసుకురా. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే. వంట ఎవరు చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఐటమ్స్ అదిరిపోవాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఇంటికి వచ్చిన మా ఫ్రెండ్స్కి ఆ మాత్రం మర్యాద చేయలేవా? చెయ్యగలను. చెయ్యను అని నేను అనడం లేదే. అయితే వెళ్ళు. ఎవరిది పని మనిషా? ఇంటి మనిషే, కానీ చూడ్డానికి పని మనిషిలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పని మనిషే. ఆ సుమిత్ర, పైన నా బెడ్రూమ్లో ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి, వెళ్ళి తీసుకురా. మా ఫ్రెండ్స్ టైం పాస్ కోసం గేమ్ ఆడాలంటున్నారు, వెళ్ళి తీసుకురా. ప్లేయింగ్ కార్డ్స్ బోర్ బాబోయ్, మీరే ఆడండి. అయితే నువ్వు పని చెయ్యి. ఈ టైంకి టీవీలో ఆ వంట ఈ వంట అని ఒక ప్రోగ్రాం వస్తుంది. టీవీ ఆన్ చేసుకుని అది చూడు. ఓకే. నీళ్ళు బంగారంగాను నా రవ్వల కొండ, నీ ఒళ్ళో బందీనవుతాను. నీ ఒళ్ళో ఉల్లాసంగాను నా గవ్వల దండ, కిలో వందేలుంటాను. చిలకను నేను, చెరుకువు నువ్వు, కొరికిన వేళ కాదనకు. పలకను నేను, బలపు నువ్వు, కలిసిన వేళ బలపులు రాయకుంట వెళ్ళకు. నీళ్ళు 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 బంగారంగాను నా రవ్వల కొండ, నీ ఒళ్ళో బందీనవుతాను. అక్క, ఏంటిది? పేకాట కనపడడం లేదా? తెలుస్తూనే ఉంది, కానీ ఇలా హాల్లో కాదు, గదిలోకి వెళ్ళి ఆడుకోవచ్చుగా. రూమ్లోకి వెళ్ళాలా? ఏ హాల్లో ఆడకూడదని సీఎం గారు ఏమైనా రూల్ పాస్ చేశారు? ఇప్పుడు బావగారి గురించి ఎందుకు? ముందు టీవీ ఆపండి, అవతల పిల్లలు ఏడుస్తున్నారు. ఏంటి ఆర్డర్ల మీద ఆర్డర్లు పాస్ చేస్తున్నావు? నువ్వు చెప్తే మేము వెళ్ళిపోవాలా? నువ్వు చెప్తే మేము టీవీ ఆఫ్ చేయాలా? అంటే ఇంట్లో నాకు కొంచెం కూడా ప్రైవసీ లేదా? వెళ్ళి పని చూసుకో. పిల్లలు ఏడుస్తున్నారని మర్యాదగా వచ్చి చెప్తుంటే
మితి మీరు మాట్లాడుతున్నావేంటి? బయట వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళతో ఎలా నడుచుకోవాలో తెలీదా నీకు? నాకన్నీ తెలుసు. నువ్వు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. 4 రోజులు నెమ్మదిగా ఉంటావు, 5వ రోజు తాచరా లేస్తావు. వయసుతో పాటు బుద్ధి పెరుగుతుంది, కానీ నీ విషయంలో మందగిస్తూ పోతోంది. ఈ విషయాన్ని నేను సీరియస్ గా తీసుకుంటే ఏం చేస్తానో తెలుసా? నువ్వేమీ చేయలేవు. ఎంఎంఎస్లతో నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు. కాలం చెల్లిపోయింది. అందరూ కలిసి ఉండాలని బావగారు కోరుకుంటున్నారు. ఇలా సంతోషంగా ఉండకూడదని నువ్వు సీరియస్ అవుతున్నావు. నీకన్నా బావగారే నయం. వెళ్ళి పని చూసుకో. పిల్ల పిశాచాలు మిమ్మల్ని. అక్క, వాళ్ళనేమైనా అంటే నేను ఊరుకోను. రాక్క వెళ్దాం. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా ఉందిలే. ఒరే రవిశేఖర్, రాజు తలుచుకుంటే పదవులు కొదవా? అదేంట్రా మీ అన్నయ్య సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చినంత ఈజీగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేస్తాన్నాడు. సీఎం దగ్గర నువ్వు బాగానే మార్కులు కొట్టేశావు. ఇలాగే నమ్మకం సంపాదించు. ఒరేయ్, నీది అసలే వంకర బుద్ధి. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. జాగ్రత్త. రావదునే రా. నాలో కలిగిన ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక ఇదిగో సోలోగా ఇలా అద్దంలో ఆనందిస్తున్నాను. నీకు సిగ్గనిపించడం లేదు? ఆ? సిగ్గా? ఎందుకు వదినా? నాకు కలిసొచ్చిన అదృష్టానికి కంగ్రాట్స్ చెప్పాల్సింది పోయి అలా మాట్లాడతావేంటదినా? ముష్టెత్తుకుని బతిమాలి బామాలి తెచ్చుకున్న దాన్ని అదృష్టం అంటారా? అలా అనుకుంటే ముష్టెత్తుకునే వాళ్ళందరూ అదృష్టవంతులే. వదినా, నువ్వింతకు ముందు ఎన్నన్నా పడ్డాను, కానీ ఇప్పుడు నేను కాబోయే ఎమ్మెల్సీని. నన్ను ఇలా తక్కువ చేసి మాట్లాడుతుంటే నేను చాలా హర్ట్ అయిన వదినా. ఈ మాత్రం దానికి నువ్వు హర్ట్ అయిపోతే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? పని మనిషిగా ఆ సావిత్రి ఇంటికి వచ్చినప్పటి నుంచి పడుతున్నాను. నేనెంతగా హర్ట్ అయి ఉండాలి? వదినే, నాకన్నీ తెలుసు వదినే. విషయం ఏంటో చెప్పు. నువ్వు ముష్టెత్తుకోవడం మాని పౌరుషంగా ఏదైనా ఆలోచించు. వదినే, నువ్వు మళ్ళీ అదే అంటున్నావు. అబ్బో, పౌరుషం పొడుచుకొచ్చిందే. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది? ఒకప్పుడు తాగుడు కని పేకట కని నా దగ్గర డబ్బులు అడుక్కునేవాడివి. ఇప్పుడు సడన్ గా మీ అన్నయ్య చీఫ్ మినిస్టర్ అయ్యేసరికి అతని దగ్గర పదవులు అడుక్కుంటున్నావు. కోరిక కాస్ట్లీ అయ్యిందే తప్ప అడుక్కోవడం మాత్రం కామన్ గా ఉంది. ఆ విషయం నేను నీకు చెప్తే తప్ప అర్థం కాదా? ఇంట్లో పెంచుకునే కుక్కను యజమాని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, అన్నీ పెడతాడు. దాన్ని ఆ ఇంటి ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తాడు. కానీ ఆ కుక్క ఫ్యామిలీ మెంబర్ అయిపోతుందా? కుక్క కుక్కే, యజమాని యజమాని. అంటే నేను ఈ ఫ్యామిలీ మెంబర్ని కానట్ట? సీఎం గారు పడేసే ఎమ్మెల్సీ పదవి తీసుకుని నువ్వు దర్జాగా బతికేసి అనుకుంటున్నావేమో గానీ, ఒకవేళ అలాంటి పదవి వచ్చినా నువ్వు ఆయన ముందు తల దించుకునే బతకాలి. కూలి వాళ్ళ ఉంటావే తప్ప సొంత మనిషిని ఎలా అవుతావు? నీ బాధ నాకు అర్థమైంది వదినా. ఈ రవిశేఖర్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నా మ్యాప్ నీకు అర్థం కాలేదు, అందుకే అలా మాట్లాడుతున్నా. వదినా, విలన్ టచ్ ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. కాకా పడుతున్నట్టు నటిస్తున్న నేను ఎమ్మెల్సీ పదవితో కామైపోతాననుకుంటున్నావా? ఎమ్మెల్సీ పదవి వచ్చాక
అసలు స్టోరీ నీకు తెలుస్తుంది. నాకు తెలియకుండా సీక్రెట్గా ఏదైనా ప్లాన్ చేస్తున్నావా? వదిన, నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? లక్ష్మీదేవిని, ఈ ఇంటి మహారాణిని, సీఎం పదవితో పాటు సిరి సంపదలు కూడా తెచ్చిందని అన్నయ్య వాళ్ళు తెగ మురిసిపోతున్నారు కదా. నా టార్గెట్ ఆ పిల్లే వదిన. సిరి సంపదలు తెచ్చిన ఆ పిల్ల శాశ్వతంగా దూరమైపోతే రాజశేఖర్ సావిత్రులు ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించు. నీకు కావలసింది అదేగా. అదే జరిగితే అంతా మనదే కదా. వదినా, ఆ పసిపిల్ల చావు వాటర్ ట్యాంక్ లెవెల్లో చీప్గా ఉండకూడదు. హుసేన్ సాగర్ అంత రేంజ్లో వైడ్గా ఉండాలి. సిరి తెచ్చిందనుకుంటున్న ఆ పసిబిడ్డ చావాలి. మన తలరాతలు మారాలి. నిజంగానే మీ తలరాతలు మారిపోతాయిరా. ఇప్పుడు నిలదీస్తే ఏదోటి చెప్పి తప్పించుకుంటారు. తప్పించుకునే వీలు లేకుండా మిమ్మల్ని ఇరికిస్తాను. అత్తయ్య చాలా టేస్టీగా ఉంది. అమ్మ చేసిన వంట ఎప్పుడూ ఇంత టేస్ట్ అనిపించలేదు. అదేం లేదురా, ఇందులో కాస్త నెయ్యి ఎక్కువ వేశాను, అందుకే నీకు అలా అనిపిస్తుంది. ఇదిగో తిను. అత్తయ్య నేను తర్వాత తింటాను. పాపకు పెట్టు. పాపకు కూడా ఆకలేస్తుంది కదా. అర్జున్, పాపకు అప్పుడే ఇది జీర్ణం కాదు. కొన్ని రోజుల తర్వాత అన్నం తినిపించాలి. ముందు నువ్వు తిను. పాపకు కూడా ఇలాగే తినిపిస్తావా? ఇలాగే గోరుముద్దలు పెడతాను. ఏ ఎందుకలా అడిగా? ఎందుకంటే మా మమ్మీ నాకు ఎప్పుడు ఇలా తినిపించలేదు. ఎప్పుడు డిస్ప్లేన్ అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి స్పూన్ చేతికిస్తుంది. నేను స్పూన్తోనే తినాలంట. నీ చేత్తో తింటుంటే చాలా బాగుంది, అందుకనే అనుకుంటా ఇంత టేస్ట్. అత్తయ్య నాకు ఎప్పుడు ఇలాగే తినిపిస్తావా? తినిపిస్తాను నాన్నా. నిజంగా? నిజంగా తినిపిస్తాను, కానీ నిన్నింత ప్రేమగా చూసుకుంటే నువ్వు నాకేమిస్తావు? చాక్లెట్. చాక్లెటేనా? ఇంత చిన్న సరిపోదు. ఒక పని చేస్తా. నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో అంత ప్రేమగా నేను పాపను చూసుకుంటాను. ఏడోకు నాన్న, ఏడోకు. చూడు, నాతో పాటు నేను చూసుకోవడానికి చిన్న బావ కూడా ఉన్నాడు. బావని చూడు, బావని చూడు. అత్తయ్య పాప నవ్వింది అత్తయ్య.